హాయ్ ఎవ్రీవన్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాననమాట. ఈ బ్యాగ్‌లో ఏంటనుకుంటున్నారా? బ్యాగ్‌లో మా చిన్న పాప బట్టలైతే సర్ది పెట్టాను. తనకి స్కూల్‌లో హాయ్‌లాండ్ ట్రిప్‌కి తీసుకెళ్తానని చెప్పింది. ఒక 1 వీక్ ముందే అనౌన్స్ చేశారనమాట స్కూల్‌లో. సో, బ్యాగ్‌లో కావాల్సిన స్నాక్స్ బాక్స్ ఇంకా ఒక జత బట్టలు ఇంకా టవల్ పెట్టయితే మా పాపని స్కూల్‌కైతే పంపిస్తున్నాను. స్కూల్‌లో వ్యాన్‌లో వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత తనకు కావాల్సిన రిసిప్ట్ అయన్నీ పెట్టుకుంది. ఇంకా మార్నింగ్ 6:30కి స్కూల్ దగ్గర ఉండమన్నారని చెప్పి తను తొందరగా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరిపోయింది. మార్నింగ్ లేవగానే కాసేపు మా చోటుని కడులు చేయకపోతే నాకు ఎలాగో అనిపిచ్చిద్ది. చూడండి ఎలా చూస్తుందో క్యూట్‌గా. ఇంకా రెండో పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పెద్ద అమ్మాయికిను, మా చిన్న బాబుకైతే స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. స్కూల్‌లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ క్లాస్ వాళ్ళకి హాయ్‌లాండ్ ట్రిప్‌కి తీసుకెళ్తున్నారంటే, తనని వాళ్ళ డ్యాడీ అయితే తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. బ్యాగ్‌లో కొన్ని స్నాక్స్ బాక్స్ కావాల్సినవి వేసుకొని అయితే బయలుదేరిపోయిందనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళని ఇలా ఒంటరిగా అయితే పంపించలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా పేరెంట్స్ చాలామంది పిల్లల్ని పంపిస్తున్నారు. స్కూల్‌లో స్టాఫ్ కూడా ఉంటారు కదా! టీచర్స్ అందరంటే చాలా భయంతోనైతే పంపించాను. ఆ తర్వాత వాళ్ళ డ్యాడీ కూడా ఒప్పుకున్నారు కదా అని చెప్పి సరే అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చాను. ఇంకా ఇలా అయితే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన పాపని దగ్గర స్కూల్ బస్ దగ్గర దించి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసారనమాట. 6:30, 6:45 ఆ టైంలో. ఇంకా రోజు హాట్ వాటర్ అయితే నేను, మా హస్బెండ్ తాగుతాము. ఒకసారి మా పిల్లలకి కూడా ఇస్తారనమాట. కానీ డైలీ అయితే పిల్లలకి కూడా అలవాటు చేయాలని చూస్తున్నాను. డైలీ ఒకే విధంగా కాకుండా ఇలాగా ఒకరోజు సోంపు వేసుకొని, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు పుదీనా, ఒకరోజు జింజర్ ఇలా వేసుకొని అయితే తీసుకుంటాను. హనీ యాడ్ చేసుకొని తీసుకుంటే హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా! ప్రీవియస్‌ది హనీ డబ్బా ఖాళీ అయిపోయింది. సో, ఇంకోటైతే నేను ఓపెన్ చేస్తున్నాననమాట. ఇలా హనీ వాటర్ అనే కాదండి. దీంట్లో లెమన్ యాడ్ చేసుకున్న తాగినా కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఇంకా హనీ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నైఫ్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకేంటంటే ఇలాగ హాట్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాలైన మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయండి. పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లలకి కూడా ఇప్పటి నుంచి ఒక టీ గ్లాస్ అయినా కానీ హాట్ వాటర్ ఇవ్వడానికి మీరు తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ ట్రై చేయండి. నేను ఇప్పటి నుంచి అని కాదు మా బాబు పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం 7 ఇయర్స్ నుంచి అయితే నేను డైలీ ఇలాగ హాట్ వాటర్ అయితే రోజు మార్నింగ్ అయితే తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ అలవాటైతే నేను అసలు మార్చుకోననమాట. ఎందుకంటే నేను యోగా నేర్చుకునేదాన్ననమాట. అంటే మేముండే చోట నేర్పించేవాళ్ళు. అప్పుడు హాట్ వాటర్ గురించి ఎన్ని ప్రయోజనాలున్నాయో ఆవిడ చెప్పారు. ఆ తర్వాత నేను యూట్యూబ్‌లో కూడా చాలా సెర్చ్ చేశాను. చాలామంది డాక్టర్స్ చాలా రకాలుగా హాట్ వాటర్‌నైతే తాగమని చెప్తూ ఉంటారు. సో, నేను మా హస్బెండ్ అయితే ఈ అలవాటైతే చేసుకున్నాము. ఆయనకి పుదీనా ఆకులు అవి ఉంటే నచ్చదు. సో, నేనైతే అవి తీసి పక్కన పెట్టేశాను. నేనైతే ఆ పుదీనా ఆకులు కూడా చక్కగా నమిలి మింగేసి ఆ తర్వాత వాటర్ అయితే తాగేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే మా చోటు అయితే మా హస్బెండ్‌ని ఇలాగా ప్యాంపర్ చేయమని చెప్తూ ఉంటుంది. తను ఇలాగ కడిల్ చేసి తనని చక్కగా బుజ్జగిస్తేనే తనకి డే అనేది స్టార్ట్ అవుతుంది. ఆయనైతే వదిలిపెట్టకుండా ఆయన వెనకాలే తిరుగుతూ ఉంటుందనమాట. మార్నింగ్ ఇలాగ పెట్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే ఇంకా కొన్ని పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! ఇంకా తనకి ఫుడ్ ఉన్నా గానీ ఆయన వేస్తేనే తింటానని చెప్పి మళ్ళీ ఆ ఫుడ్ బౌల్ దగ్గరికైతే తీసుకెళ్ళి చూపిస్తుంది. ఆ తర్వాత మా పిల్లలిద్దరు కూడా టైం అవుతుందని చెప్పి ఇద్దరిని లేపాననమాట. నేను కూడా హాట్ వాటర్ తాగడానికి కాసేపు బయటైతే కూర్చుంటాను. మాది ఇప్పుడుండే ఇల్లయితే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఎండ అయితే చక్కగా వస్తుందండి. మార్నింగ్ 6:30, 6 నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో, నేనైతే కాసేపు చైర్ మీద కూర్చుంటాను. ఎండ వస్తుంది కదా! కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి విటమిన్ డి కూడా వస్తుంది స్కిన్‌కి. ఇంకా ఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఇంకా మా ఇద్దరు పిల్లలు లేచిన తర్వాత మా అబ్బాయికి స్కూల్‌లో ఏదో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని చెప్పారు. సో, తననైతే స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. టిఫిన్స్ అయితే నేను ఆ రోజు దోస వేశాను. డైలీ ఇంకా
బ్రేక్‌ఫాస్ట్, లంచ్ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే నేను పెట్టట్లేదు. ఇంకా మా అబ్బాయి అయితే గుచ్చుకుంటుంది డ్రెస్ అని చెప్పాడు. లేదులే నాన్న కాసేపే కదా, మధ్యాహ్నం వరకే కదా స్కూల్ అని చెప్పి పంపిస్తున్నాననమాట. ఇంకా స్కూల్‌లో ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు పిల్లలు మన మాట అయితే వినరు. వాళ్ళని బుజ్జగించి అయితే చెప్పాలి. కానీ స్కూల్‌లో అయితే ఇలా చెప్పి వదిలేస్తారు. ఈ డ్రెస్ వేయండి, పంపించండి అని చెప్పి. వీళ్ళు మాత్రం ఒప్పుకునేటప్పటికి మాకు తలనొప్పి వస్తుందనమాట. మాట వినరు కదా చిన్నపిల్లలు. ఇంకా నేను బుజ్జగించి మొత్తం చెప్పి ఇంకో జత బట్టలు కూడా బ్యాగ్‌లో వేసి పంపించాననమాట ఆ రోజు. ఇంకా మా పెద్ద పాపకి స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పి తను కూడా రెడీ అయిపోయింది. షూస్ వేసుకుంటానంటే ఎక్కడున్నాయో తీసివ్వమంటే తీసిచ్చాను. తను రెడీ అయిపోయాడు. మా హస్బెండ్ కూడా ఇంకా ఆఫీస్‌కని రెడీ అయిపోయి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మా అమ్మాయి కిందకి వెళ్ళిపోయింది. తనకి లేట్ అవుతుందని చెప్పి తొందరగా కిందకి వెళ్ళి నుంచుంది. ఇంకా కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళనైతే పంపించేశాను. ఇంకా నెక్స్ట్ బట్టలన్నీ వాష్ చేసేసాననమాట. మార్నింగ్ లేచి 7:30కి వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను. ఇంకా ఆ రోజు కొన్ని బట్టలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 2 సార్లు ఉతకాలని చెప్పి ఫస్ట్ ఉతికేసి ఇలాగ లంచ్ బ్యాగ్స్, ఇంకా కిచెన్ టవల్స్ అయన్నీ కూడా పెట్టేశాను. బయట ఆరేసాననమాట. తర్వాత ముందు రోజే ఇంకా గ్రోసరీస్ కూడా తెచ్చేసుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు సర్దాలి, నేను టిఫిన్ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా అన్నీ బయట అయితే తీసి పెట్టేశాను. ఇంకా నెలకి సరిపడా సరుకులైతే ఇలా తెచ్చేసుకుంటే మాట్లాడితే బయటికెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు కదండీ! సో, నేనైతే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దగ్గర నుంచి 1 తారీఖు లేదా 5 తారీఖు లోపే నేను ఇలా ఇంటికి కావాల్సిన సరుకులు, ఇంకా ఏమైనా వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చేసుకుంటానని చెప్పి, ఈ వాటర్ బాటిల్స్ అయితే పిల్లలకి స్కూల్‌లో లెమన్ వాటర్, ఇంకా కోకోనట్ వాటర్ లాంటివి తెచ్చుకోమని ఇప్పుడే చెప్తున్నారంట. సో, వాళ్ళు కావాలని చిన్న బాటిల్స్ అడిగితే తెచ్చి ఇచ్చాను. ఇంకా కొన్ని వాళ్ళకి లంచ్ బ్యాగ్‌లో పెట్టడానికి నాప్కిన్స్ కూడా పాతవైపోయాయి. ఇంకా అప్పుడప్పుడు మర్చిపోయి వస్తూ ఉంటారు స్కూల్‌లో. సో, అందుకని చెప్పి అవి కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా స్నాక్స్ కూడా కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టేశాను. తర్వాత మళ్ళీ డైలీ వేరే చోటు నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పి, వేరే షాప్ నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పి అక్కడి నుంచి తెచ్చేసాననమాట. ఈ గ్లాస్ జార్స్ అయితే నేను డిషెస్ వాష్ చేస్తుంటే పగిలిపోయినాయండి. నాకు ఒకటేమో సాల్ట్ వేయడానికి, కారం వేయడానికి, ఆ 2 పగిలిపోతే నేను డీమార్ట్‌లో ఇలా 60 రూపీస్‌కే ఒకటొస్తుంది. సో, నాకు చూడడానికి వైడ్‌గా అనిపించింది. బాగుందని చెప్పి అయితే 2 తీసుకొచ్చేసాను. ఇంకా ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా తీసి ఇలాగా తొందరగా బయట పెట్టేసుకుంటే ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకేసారి దేంట్లో ఏ బాక్స్‌లో వేయాలా అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది కదా! సో, నేనైతే ఇవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా! చాలా పనులైతే చేయాల్సి ఉంది. సో, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకా క్లీనింగ్, ఇంకా రంజాన్‌కి ముందు చేసుకోవాలన్న కొన్ని పనులు ఉంటాయి కదా! అవి కూడా వ్లాగ్ అయితే చేసి తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తానండి. నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. నేను తర్వాత పెట్టే వీడియోస్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్‌లో పెట్టుకొని తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకా ఈ అగరబత్తీలు అయితే 3 ఇన్ 1 అంటండి. దీని మీద ఒక పోస్టర్ కూడా ఉంది, సినిమా పోస్టర్. నేను ఇంతకుముందు అంబికా దర్బార్ బత్తియే వాడతాను. ఇప్పటిదాకా అయితే ఏ ఫ్లేవర్ అయితే నేను తీసుకురాలేదు. దీని ఫ్రేగ్రెన్స్ అయితే నేను అక్కడ చూసాను. సో, నాకు బాగా అనిపించింది. సో, ఇంకా 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. 3 కూడా 3 కలర్స్‌లో ఉన్నాయి. ఎలా ఉంటాయో చూడాలి. కానీ ఫ్రేగ్రెన్స్ అయితే నేను అక్కడే చూసాను. చాలా బాగుంది. నాకు అలవాటు మార్నింగ్ లేవగానే ఇలాగ అగరబత్తీలైతే నేను రోజు వెలిగిస్తాను. మార్నింగ్ లేవగానే నాకు స్మెల్ ఫ్రేగ్రెన్స్‌కి నాకు మంచిగా మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. సో, నేనైతే అగరబత్తీలైతే యూజ్ చేస్తాను. ధూప్ స్టిక్ అయితే నాకు పడదు. సో, నేను అగరబత్తీలు యూజ్ చేస్తాను. ఇంకా ఈ సూప్ ప్యాకెట్స్ ఇవన్నీ బయట తీసి పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేవి పెట్టి మిగిలినవన్నీ ఇలాగా స్టీల్ బాక్స్, నేను ఎక్కువగా స్టీల్ బాక్స్, ఇంకా గాజు బాక్స్‌లే యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ అయితే చాలా వరకు అయితే అవాయిడ్ చేస్తానండి. ఇంకా మిగిలిన సరుకులన్నీ బాక్స్‌లో వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత లంచ్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ అయిన తర్వాత రేపు మార్నింగ్ కోసం ఇంకా అప్పటికప్పుడు చిక్కుడుకాయలు ఇవన్నీ ఇలాగా కుదరవు కదా! సో, నేను అయితే ముందుగానే
మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటే ఇలాగ వెజిటేబుల్స్ ఏమైనా అయితే గోంగూర ఒలుచుకోవడం కానీ, పుదీనా, కొత్తిమీర లేకపోతే ఇలా చిక్కుడుకాయలు ఇవన్నీ తీసి చక్కగా పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయని. ఇంకా కారం కూడా నేను ప్రిపేర్ చేసేసుకొని ఇలాగ ఈ జార్‌లో అయితే తీసి పెట్టేసుకున్నాను. కారం ప్యాకెట్ తెచ్చుకొని బయట నుంచి నేను దాంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం ధనియాల పౌడర్ మిక్స్ చేసి అయితే యాడ్ చేస్తాను. ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. స్పైసీనెస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత మా బాబు షర్ట్‌కి బటన్స్ అయితే 2 లేవని చెప్తున్నాడు. ఒక 2, 3 డేస్ నుంచి నేను మర్చిపోతున్నాను. బయట తీసి పెట్టాను. ఇంకా మళ్ళీ మర్చిపోతే ఇంకా ఏడుస్తాడు కదా అని చెప్పి. తర్వాత వెనక సైడ్ అయితే ఎక్స్ట్రా 2 బటన్స్ అయితే ఉన్నాయి. సో, అవి తీసి ఇలాగా 2 షర్ట్స్‌కి కూడా ఇలాగ బటన్స్ అయితే పెట్టేశాను. ఇలాంటి పనులన్నీ మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకుంటే మనకి అప్పటికప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా! అప్పుడు గుర్తొస్తే మళ్ళీ చేయడం కుదరదు. పిల్లలు కూడా మర్చిపోతూ ఉంటారు. ఇంకా డ్రెస్ వేసుకొని బటన్ లేదు కదా అని చెప్తే అప్పటికప్పుడైతే మనకు కుదరదు కదండీ! సో, మనకు ఖాళీగా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు కదా! ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇలాగ 2 షర్ట్స్ కూడా పెట్టేసి బటన్స్ అయితే పెట్టేసుకున్నాను. మనం వాష్ చేసేటప్పుడు ఒకసారి ఇలా బటన్స్ పోతాయి కదా! అందుకని ఎక్స్ట్రా బటన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా బయట రెడీమేడ్ డ్రెస్సులు కొన్నప్పుడు వాళ్ళు చక్కగా అయితే మనకి కుట్టివ్వరు. ఇలా ఇంట్లో మనం ఇంకోసారైతే బటన్స్‌కి చక్కగా ఒక ముడైతే వేసి ఇలాగా స్టిఫ్‌గా కుట్టుకుంటే పిల్లలకి ఈ ప్రాబ్లమ్ అనేది నెక్స్ట్ టైమ్ అయితే రాదు. నేను ఇలాగా ఒక్కొక్క షర్ట్‌కి 2 బటన్స్ అయితే పోయాయి. సో, 2 షర్ట్స్ ఉంటాయి కదా! 2 షర్ట్స్‌కి ఇలా బటన్స్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో పని ఉంది కదా! ఈవినింగ్ అయిపోయింది. పిల్లలకి కొంచెం స్నాక్స్ ఇచ్చాను. ఇంకా తర్వాత మా అబ్బాయి పాలు తాగుతాడు కదా! పాలు తాగేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కాసేపు కిందకైతే ఆడుకోవడానికి వెళ్ళారు. నేను అక్కడ కూర్చొని అయితే పిల్లల్ని చూస్తున్నాను. పిల్లల్ని అలాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి వదిలేయకుండా ఇలాగా కూర్చొని కాసేపే కదా! ఒక 15, 20 మినిట్స్ వాళ్ళు ఆడుకునే టైంలో కాసేపు కూర్చొని టీ తాగడమో, లేకపోతే బట్టలు ఫోల్డ్ చేయడమో, ఇలాంటి పనులు బట్టలు తీయడము బయట నుంచి వాళ్ళని చూస్తూ చూస్తూ ఇలా పనులైతే చేసుకోవచ్చు. మీరు అలా వదిలేయకుండా పిల్లల్ని చూస్తూ ఉండండి. ఇంకా కొన్ని బట్టలన్నీ డోర్ మ్యాట్స్, ఇంకా కిచెన్ టవల్స్ అన్నీ తీసి నేను లోపల పెట్టేశాను. ఇంకా తర్వాత కొన్ని బట్టలుంటే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సాక్స్‌లు కూడా మీరు ఒక సాక్స్‌లో ఇంకో సాక్స్ పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లాగేస్తే ఆ జత వేరే సాక్స్ కనిపించకుండా ఉంటదండి. దాంట్లోనే ఉంటుంది. ఈ ట్రిక్ అయితే మీరు కూడా యూజ్ చేయండి. 2 సాక్స్‌లు కలిపి ఫోల్డ్ చేసి వెనక్కి లాగేస్తే ఆ సాక్స్ వేరే చోటైతే ఉండదు. ఒకేసారి 2 సాక్స్‌లు తొందరగా తీసుకొని వేసుకోవచ్చు హడావిడి లేకుండా. ఆ తర్వాత మిగిలిన సాక్స్‌లు కూడా నేను ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.